కృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతుంది. దీనిపై కోర్టులో ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. విచారణ సందర్భంగా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన వాదనలు వినిపించారు. సాయి కృష్ణ మరణానికి సంబంధించిన కేసు అత్యంత సంక్లిష్టమైనదని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాలి అంటే సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పీపీ న్యాయస్థానానికి వివరించారు. సీఐ నాగరాజు తరపు న్యాయవాది ఈ కస్టడీ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధించడానికి కస్టడీ కోరుతున్నారని ఆరోపించారు. తమ క్లయింట్ ఇప్పటికే సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించారని, అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ పూర్తి సమాచారాన్ని అందించారని లాయర్ వాదించారు. ఇక ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న విజయవాడ ఏజేఎం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ న్యాయస్థానం తన తుది తీర్పును వెలువరించబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మాజీ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్ పైన ఉత్కంఠ నెలకొంది. నిన్న దీనికి సంబంధించిన వాదోపవాదాలు జరిగాయి. ఈ రోజు కూడా వాదోపవాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి సీఐ నాగరాజు 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలి, అతన్ని సుదీర్ఘంగా విచారించాలి, లోతైనటువంటి సమాచారం రాబట్టాలి. లాకప్ డెత్ కు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సీఐ నాగరాజు నుంచి అదనపు సమాచారం రాబట్టాలి. కేసులో ప్రధాన పాత్ర పోషించిన నాగరాజు దగ్గర ఇంకా చాలా సమాచారం ఉంది. అతని నుంచి రాబట్టడానికి 12 రోజులు పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి న్యాయస్థానాన్ని సిట్ పోలీసులు అభ్యర్థించారు. దీనికి సంబంధించి నిన్న వాదనలు జరిగాయి. అయితే నాగరాజు తరపు న్యాయవాదులు మాత్రం దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన రోజు 24 గంటల పాటు సిట్ పోలీసుల అదుపులోని నాగరాజు ఉన్నారు. కావలసిన సమాచారం అంతా కూడా ఇచ్చారు. అదనంగా సమాచారం ఆయన ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి సిట్ కి కస్టడీకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు సిట్ పోలీసులు సుదీర్ఘంగా విచారించినటువంటి నేపథ్యంలో అదనంగా సమాచారం ఏమీ లేకపోబట్టి అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనికి సిట్ వైపు నుంచి కూడా న్యాయవాదులు మరొక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. నాగరాజుని కేవలం కొద్దిసేపు మాత్రమే విచారించాము, అతని నుంచి లాకప్ డెత్ కు సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు, అతను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఇది లాకప్ డెత్ జరిగింది, ఆ తర్వాత శవాన్ని ఏం చేశారు, మాయం చేశారు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో దాంతో పాటు ఇంకా 17 మంది సాక్షులను విచారించినటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల సాక్ష్యాలు ఆధారాలు దగ్గర పెట్టుకున్న తర్వాత ఈటి అంశానికి సంబంధించి ఉన్నటువంటి ఎవిడెన్స్లకు సంబంధించి విచారించాల్సిన అవసరం నాగరాజును విచారిస్తే మరిన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమవుతాయి. అప్పుడే ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా కోర్టు ముందు పెడతామని చెప్పేసి సిట్ తరపున వాదించిన న్యాయవాదులు పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే నిన్న జరిగినటువంటి వాదనలు ముగిశాయి. ఈ రోజు కూడా దీనికి సంబంధించిన వాదనలు జరిగే అవకాశం ఉంది. వాదనల అనంతరం సిట్ కి పోలీస్ కస్టడీకి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి అంశం ఉంది. అయితే సిట్ వైపు నుంచి 12 రోజుల కస్టడీ లేకపోయినా కనీసం 5 రోజుల కస్టడీ అయినా ఇవ్వాలని చెప్పేసి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే ఇటువైపు నాగరాజు వైపు న్యాయవాదులు మాత్రం దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో కస్టడీకి ఇవ్వాల్సి వస్తే దీనికి సంబంధించి 2 రోజులు మాత్రం సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి కస్టడీలో తీసుకున్న తర్వాత విచారించే సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి, న్యాయవాది సమక్షంలో చేయాలి అనేటువంటి కొన్ని సూచనలు కూడా న్యాయమూర్తి ఎదుటికి తీసుకొచ్చారు. దీనిపైన నిన్న ఇరుపక్షాల వాదనలు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా కొనసాగింపుగా ఈ రోజు కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కస్టడీకి పిటిషన్ ని అనుమతిస్తారా, కస్టడీకి ఇస్తారా లేదనేటువంటి అంశం గురించి కూడా ఈ రోజు వాదనలు పూర్తయితే తేలే అవకాశం ఉంది. లేకపోతే ఈ రోజు వాదనలు విన్న తర్వాత మరుసటి రోజుకి దీన్ని వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. మాధవి, అంటే జయరాజ్, ఈ విషయంలో చాలా
చాలా సెన్సిటివ్ గా కొన్ని సున్నితమైనటువంటి వాయిసెస్ కూడా వినిపిస్తున్నాయి. అంటే హెచ్ఆర్సీ కావచ్చు, అంటే తను అంతటా అంటే నిందితుడైన కూడా లాకప్ చేయడానికి పోలీసులకి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తల్లి విజయలక్ష్మి కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది పై అధికారులపై కూడా. మరోవైపు రాజకీయ పరంగా కూడా కొంత రచ్చ జరిగింది. సో చాలా సున్నితమైనటువంటి అంశం. సో దీనిలో ఎలా ఉండే అవకాశం ఉంది? మాధవి, దీంట్లో ప్రధానంగా సాయి కృష్ణని మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకురావడం నిజం. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా సిట్ దగ్గర ఉంది. నాగరాజుకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు కూడా ఎవిడెన్స్లు సిట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 17 మందిని విచారించినటువంటి నేపథ్యంలో సాయి కృష్ణని స్టేషన్లో మృతదేహంగా చూసినట్టు కూడా సిట్ దగ్గర ఎవిడెన్స్ ఉంది. అయితే ఆ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, సాయికృష్ణ మృతదేహాన్ని ఎక్కడుంచారు, అసలు సాయికృష్ణని ఎక్కడెక్కడ తీసుకెళ్లి విచారించారు, సాయికృష్ణ పైన ఏ విధమైనటువంటి విచారణ సమయంలో వ్యవహరించారు అనేటటువంటి ఎవిడెన్స్లతో కూడినటువంటి అంశాలు ఏవైతే సీసీ ఫుటేజ్ ఉందో కృష్ణలంక సంబంధించి మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ మాయమైన కూడా సిఐ నాగరాజు హస్తం ఉన్నట్టుగా సిట్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లి తన కొడుకుని దహనం చేశారని సాయికృష్ణ తల్లి ఏదైతే ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉందో దీనికి పూర్తిగా సిట్ కూడా ఈ పరిగణలోకి తీసుకుని కృష్ణలంక శ్మశాన వాటికలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా సేకరించే నేపథ్యంలో అక్కడ కూడా సీసీ ఫుటేజ్ మాయమైనటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక కూడా సిఐ నాగరాజు హస్తం ఉన్నట్టుగా సిట్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటు నిన్న సిఐకి 2 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో నాని, అశోక్, వాళ్ళిద్దరు కూడా నిన్న మొన్న సాయంత్రం లొంగిపోయారు. నిన్న విచారించారు, కోర్టుకు పెట్టారు. వారిద్దరు కూడా రిమాండ్ కి విధించారు. ఇంకొక 2 కూడా సిట్ పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరి నుంచి సేకరించినటువంటి సాక్ష్యాలు, ఆధారాల నేపథ్యంలో సిఐ నాగరాజును మరొకసారి విచారిస్తేనే పూర్తి వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి, సాక్ష్యాలన్నీ కూడా బయటకు వస్తాయి. సాయికృష్ణ లాకప్ డెత్ కు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయం అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి సిఐ నాగరాజును పోలీసు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిట్ న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.